అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో సీనియర్ యోగా కోచ్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు యోగా డే సందర్భంగా మీ అందరి కోసము ఈజీ ఆసనాస్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలాగే వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆసనాస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మీకు ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనము సూర్య నమస్కారాలతో ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. సో సూర్య నమస్కార మీకు కంప్లీట్ బాడీ వర్కౌట్. మీరు ఈ ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీ కంప్లీట్ బాడీకి మంచి కదలిక ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, అలాగే మీకు జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మీరు రెగ్యులర్గా సూర్య నమస్కార కొన్ని సెట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీ ఓవరాల్ బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అలాగే మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. సో ఆ ఆసనాస్ ఇప్పుడు మనం చూద్దాం. సో సూర్య నమస్కార ముందుగా మీరు స్టాండింగ్ పొజిషన్లో నించోండి, చేతులు జోడించి నించోవాలి. నా ఇక్కడ నుంచి శ్వాస పీలుస్తూ రైజ్ యువర్ బోత్ ద హ్యాండ్స్ అప్. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. పాదహస్తాసన. శ్వాస పీలుస్తూ కుడి కాళ్ళను వెనక్కి తీసుకువెళ్ళాలి. శ్వాస వదులుతూ ఎడమ కాళ్ళను వెనక్కి తీసుకువెళ్తూ అధోముఖ శ్వానాసనకు వెళ్ళాలి. శ్వాస పీలుస్తూ బాడీని నేలకి ప్యారలల్గా తీసుకురావాలి. శ్వాస వదులుతూ శిశువాసన. శ్వాస పీలుస్తూ టేబుల్ పోజ్కి రావాలి. శ్వాస వదులుతూ చెస్ట్ చిన్న కింద పెట్టాలి. అష్టాంగాసన. అలాగే శ్వాస పీలుస్తూ స్లోగా బాడీని నేవెల్ వరకు లిఫ్ట్ చేయాలి. శ్వాస వదులుతూ మళ్ళీ అధోముఖ శ్వానాసనం. శ్వాస పీలుస్తూ కుడికాలను ముందుకు తీసుకురావాలి. శ్వాస వదులుతూ ఎడమ కాలను వెనక్కి తీసుకురావాలి. శ్వాస పీలుస్తూ బాడీని పైకి లేపి రైజ్ యువర్ బోత్ ద హ్యాండ్స్. శ్వాస వదులుతూ మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి రావాలి. ఇది ఒక రౌండ్ సూర్య నమస్కార. ఇలాగే ఇంకొక రౌండ్ చేద్దాం. శ్వాస పీలుస్తూ రైజ్ యువర్ హ్యాండ్స్ అప్. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్. శ్వాస పీలుస్తూ ఎడమ కాలు వెనక్కి. శ్వాస వదులుతూ కుడి కాలు వెనక్కి అధోముఖ శ్వానాసన. శ్వాస పీలుస్తూ బాడీ ప్యారలల్గా తీసుకురావాలి. శ్వాస పీలుస్తూ టేబుల్ పోజ్. శ్వాస వదులుతూ చైల్డ్స్ పోజ్. శ్వాస పీలుస్తూ టేబుల్ పోజ్. శ్వాస వదులుతూ చెస్ట్ చిన్న కింద పెట్టాలి. శ్వాస పీలుస్తూ బాడీని నేవెల్ వరకు లిఫ్ట్ చేయాలి. శ్వాస వదులుతూ అధోముఖ శ్వానాసన. శ్వాస పీలుస్తూ ఎడమ కాలు ముందుకు తీసుకురావాలి. శ్వాస వదులుతూ కుడి కాలు ముందుకి. శ్వాస పీలుస్తూ హ్యాండ్స్ రైజ్ చేయాలి. శ్వాస వదులుతూ నమస్కార పొజిషన్. సో ఇప్పుడు మనం కొన్ని ఈజీ పోజెస్ ఇంటి దగ్గరే ఎవరి అవసరం లేకుండా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో మనం చూద్దాం. ఈ ఆసనాస్ సో ఇప్పుడున్న సొసైటీలో చూస్తే కనుక చాలామంది ఆడవాళ్ళు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈ పోజెస్ ఎలా ఉపయోగపడతాయి, ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం బద్ధకోనాసన ప్రాక్టీస్ చేద్దాం. సో బద్ధకోనాసన ప్రాక్టీస్ చేయడానికి మీరు రెండు కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేసి కూర్చోవాలి అండ్ మీ బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. సో ఇక్కడ నుంచి రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి మీ పాదాలని జాయిన్ చేసి కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని మీ పాదాలని చేతులతో పట్టుకోవాలి. మీరు రెండు లెగ్స్ని ఇలా కదుపుతూ ఉండాలి. ఇలా ఎంత వీలైతే అంత పైకి కిందికి కదుపుతూ ఉండడం వల్ల మీ పొట్ట దగ్గర ఉన్న కండరాలన్నీ కదులుతూ ఉంటాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మీకు ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది.
సో ఈ పోజ్ని మీరు ఇలా ఒక 1 minute ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మీరు కూర్చొని ఆసనాలో కళ్ళు మూసుకొని అలా శ్వాస పీలుస్తూ వదులుతూ కాసేపు హోల్డ్ చేయొచ్చు. ఇది బద్ధకోనాసన. తర్వాతి ఆసన చక్కీ చలనాసన. ఇప్పుడు ఆసన ఎలా చేయాలనేది చూద్దాం. సో ఈ ఆసనాకి 2 కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేసి కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత 2 కాళ్ళని దూరంగా పెట్టాలి. మీరు ఎంత దూరం పెట్టగలిగితే అంత దూరం లెగ్స్ పెట్టేసి 2 చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేసి 2 చేతుల్ని జోడించి కూర్చోవాలి. ఇక్కడ కూర్చున్న తర్వాత శ్వాస వదులుతూ అప్పర్ బాడీని ఇలా రొటేట్ చేస్తూ తీసుకురావాలి. శ్వాస వదులుతూ ముందుకు, శ్వాస పీలుస్తూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకు, శ్వాస వదులుతూ ముందుకు. ఇలా ఒక 10 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 10 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎంటైర్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. అలాగే అబ్డామినల్ మసిల్స్ టోన్ అవుతుంటాయి, అబ్డామినల్ ఆర్గాన్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. ఇలా 10 సార్లు క్లాక్ వైజ్, 10 సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేసుకున్న తర్వాత మీరు రిలాక్స్ అవుతూ సెంటర్కి రావాలి. తర్వాత 2 లెగ్స్ ముందుకు తీసుకొచ్చి యూ కెన్ 2 లెగ్స్ ముందుకు తీసుకొచ్చి కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవచ్చు. ఇది చక్కీ చలనాసన. తర్వాత పోజ్ ఉస్ట్రాసన. సో ఈ పోజ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎవరికన్నా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కానీ బ్యాక్ సర్జరీస్ కానీ అయి ఉంటే ఈ పోజ్ అవాయిడ్ చేయాలి. సో ఈ పోజ్ చేయడం కోసం మీరు స్లోగా టేబుల్ పోజ్లోకి రావాలి. ఇలా టేబుల్కి వచ్చిన తర్వాత నీస్ మీద నించోవాలి. ఇలా నీస్ మీద నించున్న తర్వాత మీరు 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి మీరు శ్వాస పీలుస్తూ కుడి చేతిని తీసుకువెళ్ళి కుడి కాలు మీద పెట్టాలి. అలాగే ఎడమ చేతిని తీసుకువెళ్ళి ఎడమ కాలు మీద పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మీ నడుము ఏదైతే ఉందో దాన్ని ముందుకి పుష్ చేస్తూ వెనక్కి చూడాలి. ఇక్కడ కళ్ళు ఓపెన్ చేసి పెట్టాలి. సో ఈ పోజ్ని ఒక 5 శ్వాసల వరకు హోల్డ్ చేయొచ్చు. తర్వాత మెల్లిగా ఒక చేతిని ముందుకు తీసుకురావాలి, అలాగే ఇంకొక చేతిని ముందుకి. ఇది అయిపోయిన తర్వాత స్లోగా మీరు శిశువాసనకి వెళ్ళాలి. శిశువాసన తర్వాత స్లోగా టేబుల్ పోజ్లోకి వచ్చి వజ్రాసనంకి రావు. సో తర్వాత పోజ్ పశ్చిమోత్థానాసన. సో ఈ పోజ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అబ్డామినల్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే మీ బ్యాక్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఆసన ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో పశ్చిమోత్థానాసన ప్రాక్టీస్ చేయడం కోసం మీ 2 కాళ్ళను ముందుకు స్ట్రెచ్ చేసి కూర్చోవాలి. అలాగే బ్యాక్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. ఇక్కడ కూర్చున్న తర్వాత శ్వాస పీలుస్తూ 2 చేతులను పైకి లేపాలి. శ్వాస వదులుతూ మెల్లిగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ మీరు ఎక్కడ వీలైతే అక్కడ పట్టుకోవచ్చు. సో ఫీట్ మీరు పట్టుకోగలిగితే పట్టుకోవచ్చు, లేదంటే యాంకిల్స్ పట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు కంఫర్టబుల్గా లేదు అనుకోండి, కొన్నిసార్లు మీరు రిపీట్ చేసి ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి రిపీట్ చేసి అలా ఒక 5-6 సార్లు రిపీట్ చేసిన తర్వాత మీరు ఫార్వర్డ్ బెండ్ చేసి హోల్డ్ చేయొచ్చు. ఇలా హోల్డ్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు లోయర్ బ్యాక్ ఎలా స్ట్రెచ్ అవుతుంది, కాఫ్ మసిల్స్ ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి, అలా బాడీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూ శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండాలి. నా శ్వాస పీలుస్తూ స్లోలీ పైకి వచ్చి శ్వాస వదులుతూ 2 చేతులు రిలాక్స్ చేయాలి. ఇది పశ్చిమోత్థానాసన. సో దీనివల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక. సో తర్వాతి ఆసన సేతుబంధాసన. ఇది పడుకొని చేసే పొజిషన్. మీరు ఈ పోజ్ కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే నడుముకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే మీ అబ్డామినల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ పోజ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ పోజ్ చేయడం కోసం మీరు శవాసనలో మెల్లిగా పడుకోవాలి.
తర్వాత 2 లెగ్స్ ఫోల్డ్ చేసి ఈ హీల్స్ని దగ్గరగా తీసుకురావాలి. తర్వాత మీరు పట్టుకోగలిగితే యాంకిల్స్ పట్టుకొని, లేదంటే మీ పామ్స్ 2 కింద పెట్టచ్చు. సో యాంకిల్స్ పట్టుకోగలిగితే కనుక యాంకిల్స్ పట్టుకొని స్లోగా మీ నడుమును స్లోగా పైకి లేపాలి, ఎంత వీలైతే అంత. ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లిగా ఐస్ క్లోజ్ చేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయొచ్చు. అలా ఒక 5 నుంచి 10 శ్వాసలు తీసుకుంటూ పొజిషన్ కనుక హోల్డ్ చేస్తే మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. మెల్లిగా నడుము కిందికి తీసుకొచ్చి మీరు లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. సో ఇది సేతుబంధాసన. నా నెక్స్ట్ పోజ్ సర్వాంగాసన. మీరు సర్వాంగాసన ఇలా మ్యాట్ మీద చేయలేకపోతే మీరు వాల్ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. వాల్ మీద లెగ్స్ పెట్టేసి మెల్లిగా మీరు బాడీని పైకి లేపచ్చు. సో మొదట ఎలా మ్యాట్ మీద చేయాలనేది మనం చూద్దాం. ఇదే పొజిషన్ని మీరు వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. సో ఇలా 2 లెగ్స్ పైకి లేపి ఇక్కడ నుంచి మీరు స్లోగా బటక్స్ లిఫ్ట్ చేసి బాడీని పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా మీరు ఎంత వీలైతే అంత పైకి లిఫ్ట్ చేసి బాడీని స్ట్రైట్గా తీసుకొచ్చి నడుము దగ్గర హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి లెగ్ స్ట్రైట్గా పెట్టాలి. ఈ సర్వాంగాసన వల్ల చాలా రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి, ఎస్పెషల్గా ఆడవాళ్ళకి. ఇలా ఈ పొజిషన్లో ఒక 5 నుంచి 10 శ్వాసలు తీసుకుంటూ హోల్డ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇలా 5 నుంచి 10 శ్వాసలు తీసుకున్న తర్వాత మీరు పొజిషన్లోంచి బయటకు వచ్చే ముందు 2 కాళ్ళని మెల్లిగా బెండ్ చేసి మీ నడుముని స్లోగా కిందికి తీసుకొచ్చి లెగ్స్ని రిలాక్స్ చేయాలి. ఇలా సర్వాంగాసన చేసిన తర్వాత మీరు కౌంటర్ పోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కౌంటర్ పోజ్ చేయడం కోసం బోత్ ద హ్యాండ్స్ కింద పెట్టాలి. సో ఆ కౌంటర్ పోజ్ చేయడం కోసం మీ 2 చేతుల్ని బటక్స్ కింద పెట్టేసి లెగ్ స్ట్రైట్గా పెట్టేసి చెస్ట్ లిఫ్ట్ చేసి మీ హెడ్ ఏదైతే ఉందో అది కిందికి తీసుకెళ్ళాలి. ఇలా నెక్ని హ్యాంగ్ చేస్తూ మీరు వెనక్కి చూడాలి. ఇక్కడ మీరు ఇక్కడ మళ్ళీ ఒక 5 నుంచి 10 శ్వాసలు తీసుకుంటూ పొజిషన్ హోల్డ్ చేయాలి. తర్వాత మెల్లిగా తల పైకి లేపి బాడీని అప్పర్ బాడీని రిలాక్స్ చేసి పోజ్ని రిలీజ్ చేయాలి. ఇది మత్స్యాసనం. సో నెక్స్ట్ ఆసన మనం చేయబోయేది ఉదరాకర్షణ. ఈ ఆసన వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆసన ఎలా చేయాలి అంటే శవాసన నుంచి మీరు కుడి కాలుని పైకి లేపి కుడి పాదాన్ని ఎడమ నీ మీద పెట్టేసి స్లోగా మీరు ఆ ఆపోజిట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని నీని కిందికి తీసుకెళ్ళాలి. నీ కిందికి వెళ్ళిన తర్వాత మీరు ఆపోజిట్ చెయ్యి ఏదైతే ఉందో దాని వైపు చూస్తూ పొజిషన్లో హోల్డ్ చేయాలి. ఈ పోజ్ చేస్తున్నప్పుడు మీకు బ్యాక్ మంచి స్ట్రెచ్ అవుతుంది. ఎవరికన్నా బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కనుక రిలీజ్ అవుతుంది. ఇలా ఒకవైపు చేసిన తర్వాత అదేవిధంగా రెండో వైపు కూడా చేయాలి. లెఫ్ట్ ఎడమ కాలు పైకి లేపి ఎడమ పాదాన్ని కుడి నీ మీద పెట్టేసి ఆపోజిట్ హ్యాండ్ ఏదైతే ఉందో దాని సపోర్ట్ తీసుకొని మెల్లిగా మీరు నీని కిందకి ప్రెస్ చేస్తూ బాడీని ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడాలి. ఇలా ఒక 5 నుంచి 10 బ్రెత్స్ అయిన తర్వాత మెల్లిగా మీరు సెంటర్లోకి వచ్చి బాడీని రిలాక్స్ చేయొచ్చు. ఇలా కొన్ని బ్రెత్స్ అయిన తర్వాత మీ బాడీని శవాసనాలో రిలాక్స్ అయ్యి మీ 2 కళ్ళు మూసుకొని కాళ్ళను కొంచెం దూరంగా పెట్టి చేతులను కొంచెం బాడీకి దూరంగా పెట్టి బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసి కొన్ని శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ ఆసనాలో మీ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది.
మైండ్ రిలాక్స్ అయిపోతుంది. అలా అబ్జర్వ్ చేస్తూ మీ శ్వాస అయితే ఏదైతే ఉందో అలాగే బాడీని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కంటిన్యూస్గా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ బాడీని రిలాక్స్ చేస్తూ ఉండాలి. మీ కంప్లీట్ బాడీ రిలాక్స్ అయిపోతుంది. మైండ్ ఇస్ రిలాక్స్, కంప్లీట్ మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇలా కొన్ని శ్వాసలు తీసుకున్న తర్వాత మీ కంప్లీట్ బాడీ మైండ్ రిలాక్స్ అయిన తర్వాత మెల్లిగా కుడివైపుకు తిరిగి కూర్చోవాలి. మీ ఎడమ చేయి సపోర్ట్ తీసుకొని స్లోగా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత రెండు చేతులని కళ్ళ మీద ఉంచి మెల్లిగా కళ్ళు ఓపెన్ చేయొచ్చు. సో ఇవండి మన యోగా డే ఆసనాలు. ఈ ఆసనాలు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ఇప్పుడున్న రోజుల్లో చూస్తే కనుక ఆడవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే మగవాళ్ళు విపరీతమైన స్ట్రెస్తో, వాళ్ళ వర్క్ ప్లేస్లో స్ట్రెస్ కావచ్చు, ఇంట్లో సమస్యలు కావచ్చు, చాలా రకాలైన ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. మీరు కనుక మీకోసం కొంచెం సమయం కేటాయించగలిగి ఇలా యోగాసనాలు అలాగే మరికొన్ని ప్రాక్టీసెస్ కనుక చేసుకోగలిగితే మీ ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుచుకోవచ్చు.